హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను బీఫ్ పెప్పర్ ఫ్రై రెసిపీ చేయాలనుకుంటున్నాను. ఈ రెసిపీ మనం ఎలా చేయాలో చూద్దామా. బీఫ్ పెప్పర్ ఫ్రై చేయడానికి ఫస్ట్ స్టెప్లో నేను ఒక ½ kg బీఫ్ తీసుకున్నాను. అది బాగా కడిగేసి తర్వాత కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని బాగా కడుక్కున్నాను. బీఫ్ కడుక్కున్న తర్వాత ఆ బీఫ్ని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ బీఫ్ని కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ బీఫ్ని నేను బాయిల్ చేసుకోబోతున్నాను. కుక్కర్లో తీసుకున్న తర్వాత బీఫ్కి ½ టంబ్లర్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుందాము. బీఫ్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఈ బీఫ్ ఏమో లో మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము. బీఫ్ బాయిల్ అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాటర్ మనకి రెసిపీ చేయడానికి అవసరం వస్తుంది. సో అందుకని ఒక బౌల్ ఆఫ్ బీఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా వాటర్ ఉంటే అది మీరు సూప్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీ చేయడానికి మనకి ఏంటేంటి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ½ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 చాప్డ్ ఆనియన్, తర్వాత నేను స్పైసెస్ తీసుకున్నాను. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. బీఫ్లో వచ్చిన వాటర్ తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాము. కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత నేను 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఆ పచ్చిమిరపకాయలని కొంచెం కోసుకొని మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకుందాము. అది ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం యాడ్ చేసుకునేది జింజర్ గార్లిక్ పేస్ట్. అది ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ రా స్మెల్ పోయే వరకు మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత నేను యాడ్ చేసుకునేది పసుపు మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము. నేను ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న బీఫ్ యాడ్ చేసుకుందాము. బీఫ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకుందాము. బీఫ్లో వచ్చిన ఆ వాటర్ ఉంటుంది కదా, అది మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. దీంట్లో ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. మనకు ఎంత సాల్ట్ కావాలో చూసుకొని యాడ్ చేసుకుందాము.
వాటర్ అంతా బాయిల్ అయ్యింది. తర్వాత మనం యాడ్ చేసుకునేది బ్లాక్ పెప్పర్, అది యాడ్ చేసుకుందాము. బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం లాస్ట్గా యాడ్ చేసుకునేది గరం మసాలా పౌడర్, అది కూడా యాడ్ చేసుకుందాము. గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. ఈ బీఫ్ పెప్పర్ ఫ్రై మీకు బాగా డ్రైగా కావాలంటే వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయి మనకి రెసిపీ రెడీ అయిపోయింది. మనం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుందాము. బీఫ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను ఈ బీఫ్ పెప్పర్ ఫ్రైని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఈ రెసిపీ మీరు ఫస్ట్ ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి రెసిపీస్ మీరు చూడాలి అంటే రీనాస్ ప్యాషన్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా థ్యాంక్స్. నమస్కారం.